TS intermediate students. How are you all? I hope you are doing great. In this today's video, I'm going to discuss about the 2 marks model paper 1 most important questions, maths 1B paper. From the 1B, model 2 marks 10 questions will go, 1B and 1A from each paper. సో ఇక్కడ ఒక్కొక్క పేపర్కి నేను 2 మోడల్ పేపర్స్ రిలీజ్ చేస్తాను. ఈ 2 మోడల్ పేపర్స్ మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. 2 మోడల్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే 2 మార్క్స్ చాయిస్ లేదు. సో కానీ చాలామందికి ఏం చేస్తారంటే మొత్తం 2 మార్క్స్ అంతా నెగ్లెక్ట్ చేస్తారు. అలా చేయకండి. అట్లీస్ట్ ఈ 2 మోడల్ పేపర్స్ ఈచ్ మన ఏబీలో మీరు ప్రాక్టీస్ చేస్తే కొన్ని క్వశ్చన్స్ అన్న మ్యాక్సిమం కవర్ అవుతాయి. ఇంకా టైం ఉంటే మీరు అడిషనల్ కూడా చేయండి. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? So without delay, let's get start today's session. I'm Lakshmi. Welcome to my channel Maths Super Tips and Tricks and Maths Smart Educate by Lakshmi. ఈ 2 ఛానల్స్లో ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ సబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ సంబంధించిన వీడియోస్, మ్యాథ్స్ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఆబ్జెక్టివ్ టైప్ మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఛానల్లో JEE Mains and MCET with amazing shortcut methods, concept and as well as previous JEE Mains and MCET questions also I'm discussing. And also Maths Smart Educate లో IP వీడియోస్ లైక్ మ్యాథ్స్ 1A 1B 2A 2B అప్లోడ్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఈ 2 ఛానల్స్లో కూడా నేను IP వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. బికాస్ కమింగ్ ఎగ్జామ్ IP ఎగ్జామ్ కాబట్టి ఆల్రెడీ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆబ్జెక్టివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. సో వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్ టుడే సెషన్. ఓకేనా? ఏం చెప్పాను, మన మ్యాథ్స్ 1Bలో 2 మార్క్స్ మోడల్ పేపర్ 1 ఏంటి, 10 క్వశ్చన్స్ ఏంటి, according to the public weightage only I'm doing from the 70% syllabus. Okay, what is that? First question, transform the equation x plus y plus 1 is 0 into normal form. ఇది స్ట్రైట్ లైన్స్ లో క్వశ్చన్. స్ట్రైట్ లైన్స్ నుంచి 2 మార్క్స్ వస్తాయి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, దీనికి ట్రాన్స్ఫార్మ్డ్ నార్మల్ ఫామ్ కావాలి. ఇది 4 మార్క్ క్వశ్చన్లో కూడా ట్రాన్స్ఫార్మ్డ్ నార్మల్ ఫామ్ అనేది మనకి ఇంపార్టెంట్, ఇక్కడ కూడా ఇంపార్టెంట్. ఓకే, అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఈక్వేషన్ ఉంది కదా, ఏంటది, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ 0 ని కాన్స్టెంట్ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. వాట్ ఇస్ కాన్స్టెంట్ ఇయర్ 1 రైట్ సైడ్ పోతే +1 కాస్త -1 అయిపోతుంది. సో దీన్ని నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే నేను ఒక ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ సి లేదా ఫామ్లో ఉన్నప్పుడు మన ఈ సి ఈజ్ ఈక్వల్స్ సి ఫామ్లో ఉందనుకున్నాం. దీన్ని నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి డివైడ్ అండ్ బోత్ సైడ్స్ బై √a² ప్లస్ b² చేసి నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. నార్మల్ ఫామ్ ఏంటనేది నేను సొల్యూషన్తో చెప్తాను. ఫస్ట్ అకార్డింగ్ టు దిస్ వన్, డివైడ్ అండ్ బోత్ సైడ్స్ బై √a² ప్లస్ b². ఏ అంటే ఎక్స్ కోషన్ 1, బి అంటే వై కోషన్ 1, డివైడ్ బై √a² ప్లస్ b² అంటే 1² ప్లస్ 1² 1² ప్లస్ 1² అంటే 2 కదా, √2తో డివైడ్ చేయాలని 2 సైడ్స్. దెర్ఫోర్ ద ఈక్వేషన్ బికమ్స్ x/√2 ప్లస్ y/√2 ఈజ్ ఈక్వల్స్ టు -1/√2 ఉంటుంది. కానీ మీరు ఎప్పుడన్నా సరే ఇప్పుడు నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేసి రైట్ సైడ్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండకూడదు. అంటే రైట్ సైడ్ -1/√2 ప్లస్ కావాలంటే 2 సైడ్స్ మైనస్తో ఇంటూ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ -x/√2 అండ్ ప్లస్ -x/√2 -y/√2. ఓకేనా? అండ్ ఆల్సో 1/√2 అయింది. ఓకేనా? సో మనం ఇక్కడ ఏం చేస్తాము, డివైడ్ అండ్ బోత్ సైడ్స్ బై √2 చేసిన తర్వాత రైట్ సైడ్ ఉన్న వాల్యూని పాజిటివ్ చేసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, దిస్ ఈజ్ వీ కెన్ రైట్ x ఇంటూ -1/√2 ప్లస్ y ఇంటూ -1/√2 ప్లస్ y ఇంటూ -1/√2 ఈజ్ ఈక్వల్స్ టు 1/√2 అయింది. ఇప్పుడు -1/√2 ఉన్నాయి కదా, అది 1/√2 -1/√2 కాస్ ఆల్ఫా అండ్ -1/√2 సైన్ ఆల్ఫా. మనకి నార్మల్ ఫామ్ అంటే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి అనమాట. వాట్ ఈజ్ నార్మల్ ఫామ్, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు పి. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ నార్మల్ ఫామ్. ఇందులో పి అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్, అందుకని పి ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి. ఇక్కడ కాస్ ఆల్ఫా ఏంటి, బై కంపేర్ దిస్ నార్మల్ ఫామ్ ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ పి అంటే వాట్ ఈజ్ కాస్ ఆల్ఫా ఈజ్ cos alpha place is -1/√2 as well as sin alpha place is also -1/√2. ఓకేనా?
sin alpha cos alpha minus 1 by root 2 ఉన్నాయి. Sin cos both are negative which quadrant? A sin positive, sin and cos are both are negative in which quadrant? That is the third quadrant. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ యాంగిల్ వాల్యూ ఉంది 1 by root 2, sin cos 1 by root 2 ఫర్ 5/4 degrees అవుతుంది. కానీ ఇది మైనస్ ఉంది కాబట్టి రెండు మైనస్ ఉన్నాయి, థర్డ్ కోఆర్డినేట్ ఉంది. అందుకని ఆల్ఫా ఏమవుతుందంటే 5 + 5/4 అవుతుంది. థర్డ్ కోఆర్డినేట్లో ఏంటి 5 + θ కదా, θ బదులు ఏం తీసుకోవాలి ఇక్కడ 5/4 తీసుకోవాలి. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 5 + 5/4 అంటే π/4. ఇప్పుడు ఫైనల్గా మనము కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ప్లేస్లో ఏం రాయాలి, ఆల్ఫా ప్లేస్లో 5/4 రావాలి. దట్ ఈజ్ ఫైనల్ సొల్యూషన్. వాట్ దట్ విల్ సీ నౌ. ఇక్కడ 5/4 ఎలాగ వచ్చింది అర్థమైందా? కాస్ ఆల్ఫా మైనస్ వచ్చింది, సైన్ ఆల్ఫా మైనస్, కాస్ సైన్ ఈజ్ నెగిటివ్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్. ఇక్కడ 1/√2 అంటే 5/4, 45 degrees కాబట్టి థర్డ్ క్వాడ్రంట్లో 180 + θ అంటే 180 + θ ప్లేస్లో 5/4. 180 + 5/4 అంటే 5/4 రాయాలి ఆల్ఫా ప్లేస్లో. అదేంటో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. రైట్, ఓకే. సో వేర్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా వేర్ అని రాసిన తర్వాత ఇప్పుడు ఆల్ఫా ఎంత వచ్చింది మనకి, ఆల్ఫా యు గాట్ ఇట్ as 5/4. దేర్ ఫోర్ దిస్ ఈక్వేషన్ బికమ్స్ x ఇంటూ -1/√2 ప్లేస్లో కాస్ 5/4 రాయాలి. ఓకేనా, ప్లస్ y ఇంటూ here also sin 5/4. what is the right side is the 1/√2. అంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x cos alpha plus y sin alpha is equals to p. దీన్నే నార్మల్ ఫామ్ అంట. మనకు కావాల్సిన నార్మల్ ఫామ్ కన్వర్షన్ ఉన్నాడు, దేర్ ఫర్ నార్మల్ ఫామ్ అని ఇది ఆన్సర్ రాశాను. ఓకే, నార్మల్ ఫామ్ కన్వర్ట్ చేయాలంటే ముందు ఏం చేయాలని చెప్పాను, డివైడ్ అండ్ బోత్ సైడ్స్ బై √a² + b² కంపల్సరీ చేయాలి. బట్ ఈ ఆల్ఫా అనేది కేర్ఫుల్గా చూజ్ చేసుకోవాలి. అది యాంగిల్ ఉండే కోఆర్డినేట్ బట్టి ఆల్ఫాని చూజ్ చేసుకోవాలి. ఈజ్ ఇట్ క్లియర్? నౌ విల్ కమ్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్. Look at the question number 2. It is also from the straight lines only. What is given here? Find the value of p if the lines 4x minus 3y minus 7 is 0, 2x plus py plus 2 is 0 and 6x plus 5y minus 1 is 0 are concurrent. ఈ 3 లైన్స్ కాంకరెంట్ అయితే p వాల్యూ అడిగాడు. p అనే అన్నోన్ వాల్యూ కనిపిస్తుంది కదా, దాన్ని కనుక్కోవాలి. దానికి ఏంటి సింపుల్గా కాంకరెంట్ లైన్స్ కండిషన్ ఏంటంటే 3 లైన్స్ ఆర్ కాంకరెంట్ లైన్స్ కండిషన్. ఇఫ్ ద గివెన్ లైన్స్ ఆర్ కాంకరెంట్ లైన్స్, if the given lines are concurrent lines, then the condition, that is what, det of, మనం ఏం చేయాలి, డిటర్మినెంట్ తీసుకోవాలి. డిటర్మినెంట్లో ఏం తీసుకోవాలి, ఫస్ట్ సెకండ్ థర్డ్ లైన్స్లో xy అండ్ కాన్స్టెంట్ని ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో కింద తీసుకోవాలి. ఇది కండిషన్. ఈక్వల్ టు 0 తీసుకుంటాము. ఫస్ట్ రోలో x కోషంట్ 4, y కోషంట్ -3, కాన్స్టెంట్ -7 యాజ్ అ ఫస్ట్ రో. సెకండ్ రో సేమ్ వే 2p2, థర్డ్ రో ఫ్రమ్ ద థర్డ్ ఈక్వేషన్ 6 5 -1 is must be equals to 0. this is a short form to find out some unknown value. the lines are concurrent lines. 2 marks కాబట్టి మనకి క్లియర్గా మేజర్ స్టెప్స్ ఉంటే సరిపోతాయి. ఓకేనా, ఇప్పుడు దీన్ని డిటర్మినెంట్ ఎక్స్పెన్షన్ తెలుసు కదా. డిటర్మినెంట్ ఎక్స్పెన్షన్ అంటే 4 ఇంటూ 4 ఉన్న ఫస్ట్ రోను ఫస్ట్ కాలమ్ క్లోజ్ చేస్తే p2 5 -1 డిటర్మినెంట్, p ఇంటూ -1 అంటే -p అండ్ 5 ఇంటూ 2 10 విత్ మైనస్ సైన్ -10, మధ్యలో మైనస్ సైన్ ఉంటుంది కదా. తర్వాత -3 కాస్త +3, మిడిల్ దాన్ని సైన్ చేంజ్ చేయాలి, మైనస్ ఆఫ్ మైనస్ +3 అయింది. నెక్స్ట్ 2 2 6 -1 determinant, 2 into -1 -2 and 6 into 2 is 12 with middle minus sign -12. Next with next value -7 of 5 into 2 10 minus 6 into p 6p is equals to 0. Okay, now from this again we can calculate here -4p, -4 into 10 -40, 3 into +3 into -2 -12 -14, -7 into 10 -70, +7 6 42p is equals to 0. Okay na. Now next step I'm writing here. So next step ఏంటి, p values చూద్దాం. -4p plus 42p. ఇంకో స్టెప్ రాసిన తర్వాత p వాల్యూకి వెళ్దాం. -4p -40, 3 into -14 అంటే -42 with -70 plus 42, p is equals to 0. Okay na. So what you can understand that here p terms -4p plus 42 అంటే 38p,
ఇంకా కాన్స్టెంట్స్ ఏమున్నాయి, -70 -42 -40 యాడ్ చేస్తే 7 2 ఫస్ట్ 2 వస్తుంది, 2 2 plus 0 plus 0 into 2, 7 plus 4 11, 11 plus 4 15, 152 is equals to 0. From this we can understand that 3p is equals 38p is equals to 152. 152. What is a p is equals to? P is 152 by 38. 152 by 38. 38 4s 152 అవుతుంది, అంటే it is cancelled 4 times. 4 8s 32 2 4, 4 3s 4 8s 32 2 3, 4 3s 12, 12 plus 3 15, అంటే మనకి p వాల్యూ 4 వచ్చింది. 38 4s 152 అవుతుంది, క్యాలిక్యులేట్ చేసుకొని కావాల్సి. therefore p is 4. ఇలా ఫైనల్గా మన ఆన్సర్ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తాము, కాంగ్రుయెంట్ లైన్స్ కండిషన్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు టేక్. ఓకేనా, కేర్ఫుల్గా చేయండి చాలు. సో కాంగ్రుయెంట్ లైన్ కండిషన్ అంటే డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్స్ ఇట్, రైట్? What is a given question here? If 3 2 minus 1 4 1 1 and 6 2 5 are 3 vertices and 4 2 2 is the centroid of a tetrahedron, then find its fourth vertex. Tetrahedron ki 4 vertices ఉంటాయి, అందులో 3 vertices ఇచ్చాడు. Those are taken as some ABC. Let it be taken as A B C and centroid కూడా ఇచ్చాడు. Centroid is denoted as G. 3 vertices centroid ఇచ్చాడు, 4th vertex అడిగాడు. నేను ఇక్కడ ఫార్ములా రాసాను చూడండి, 10 centroid of tetrahedron ఫార్ములా. Suppose there 4 vertices are some x1 y1 z1, x2 y2 z2, x3 y3 z3, x4 y4 z4 ఉంటే what is centroid of tetrahedron is x1 plus x2 plus x3 plus x4 by 4. అలాగే y coordinate sum by 4, z coordinate sum by 4 రావాలి. ఇది centroid of tetrahedron ఫార్ములా. ఇక్కడ 3 vertices ఉన్నాయి కదా, వాటిని సమ్ x1, సపోజ్ యూ కెన్ టేక్ దిస్ ఇస్ x1 y1 z1, నెక్స్ట్ వన్ x2 y2 z2, దెన్ x3 y3 z3. ఓకే, 4th vertex let it be taken as some d అనుకుందాం. d is some xyz అనుకోండి, అంటే x4 y4 z4 బదులు xyz అనుకుంటున్నాను. ఇంకా సెంట్రాయిడ్ ఫార్ములా మన దగ్గర ఉంది ఆల్రెడీ. సెంట్రాయిడ్ ఫార్ములా ఉంది, సెంట్రాయిడ్ ఏమి ఇచ్చాడు, 4 2 2 ఇచ్చాడు, అంటే సెంట్రాయిడ్ లెఫ్ట్ సైడ్ సెంట్రాయిడ్ ప్లేస్లో ఏం పెట్టాలి, దేర్ఫోర్ సెంట్రాయిడ్. ఓకేనా, డి తీసుకున్నాము. ఇప్పుడు సెంట్రాయిడ్ ఫార్ములా మనం రాసుకున్నాం కదా, సెంట్రాయిడ్ ఏమి ఇచ్చాడు అక్కడ, సెంట్రాయిడ్ ఈజ్ గివెన్ as దేర్ఫోర్ సెంట్రాయిడ్ దట్ ఈస్ 4 2 2. 4 2 2 దేనికి ఈక్వల్ అవుతుంది, సమ్ ఆఫ్ ఎక్స్ కోఆర్డినేట్స్లో x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 చూద్దాం. x1 అంటే 3, x2 4, x3 6, x4 అంటే x అనుకున్నాను by 4, రైట్? అలాగే కామా సమ్ ఆఫ్ y కోఆర్డినేట్స్ 2 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ y, ఓకేనా, బై 4. ఫోర్త్ వర్టెక్స్ నేను xyz అనుకున్నాను కదా, ఆ x4 y4 z4 బదులు xyz రాస్తున్నాను. నెక్స్ట్ యాడ్ చేస్తున్నాను చూసారా ఈ పాయింట్స్, -1 -1 -1 -1 ప్లస్ 5 ప్లస్ z బై 4. ఓకేనా, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయండి, ఇంకా ఒక స్టెప్ రాసిన తర్వాత చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఏముంది, 4 2 2, 4 2 2, రైట్ సైడ్ సమ్ ఆఫ్ ద 3 ప్లస్ 4 7, 7 ప్లస్ 6 13, 13 ప్లస్ x బై 4. దిస్ ఈజ్ x కోఆర్డినేట్. y కోఆర్డినేట్ చూద్దాం, 2 ప్లస్ 1 ప్లస్ 2 5, 5 ప్లస్ y బై 4, 5 ప్లస్ y బై 4. z కోఆర్డినేట్స్ -5, z కోఆర్డినేట్స్ ఏముంది, -1 1 ప్లస్ 5, -1 ప్లస్ 1, ఇది -1 ప్లస్ 1 ప్లస్ 5, -1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది, దట్ ఈస్ 5 ప్లస్ z, 5 plus z by 4. ఓకేనా, now we can equal x coordinate to x coordinate, y coordinate to y coordinate, z coordinate to z coordinate. What is x coordinate here, 13 plus x by 4 equal to x coordinate of g is 4. Therefore by the cross multiplication 13 plus x is equals to 4 plus 4 16. From this x is equals to 3, 16 minus 3 3 అయింది. Same way y coordinates, the 5 plus 4, 5 plus y by 4 is equals to y coordinate of centroid is 2. Take the cross multiplication, 5 plus y is equals 4 2 8, y is equals to 8 minus 5, it is also
3. Similarly, what is other quadrant? Other coordinate, that is 5 plus z. 5 plus z by 4 is also equals to 2. So, what is the 5 plus z is equals to 8. Okay, na? Which implies z is also equals to what? 3. Like this we got the xyz. That is means xyz means what? Fourth vertex. For fourth vertex and final answer రాసేద్దాం. Okay na? What is the fourth vertex? Z is equals to 3. Carefully you have to write. Z is equals to 3. Z is equals to 3. Then fourth vertex is xyz. Z is equals to 3. We got. Therefore fourth vertex. మనం కనుక్కోవాల్సిన fourth vertex కదా. Therefore fourth vertex is అని 3 3 3 రాస్తే సరిపోతుంది. Fourth vertex. క్లియర్గా ఆన్సర్ కూడా మెన్షన్ చేయాలి. దట్ ఈస్ 3 3 3. దట్స్ ఇట్. దిస్ ఈజ్ సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కంటే 2 వేస్లో మీరు థింక్ చేయండి. ఒకవేళ 4 వర్టిసెస్ ఇచ్చి సెంట్రాయిడ్ అడిగినా యూజ్ అవుతుంది, లేదా 3 సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాయిడ్ అడిగినా యూజ్ అవుతుంది, లేదా 3 వర్టిసెస్ సెంట్రాయిడ్ ఇచ్చి ఫోర్త్ వర్టెక్స్ కూడా అడగవచ్చు. లైక్ దిస్. ఓకేనా? రైట్. Let's look at this question. What is asking? Find the equation of plane whose intersect on xyz axis are 1 to 4. Okay, x-intercept, y-intercept and z-intercept of the plane are given as 1 to 4. So okay, na equation of plane అంటే intercept form of the plane గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ముందు మనకి ఇచ్చిన intercepts ని given xyz intercepts be given x capital ఇచ్చాడు కాబట్టి xy z axis intercept on xyz axis, given on xyz axis intercepts of the plane are taken as some a, small a అంటాం, x intercept ని 1, small b 2, small c 4. ఇప్పుడు intercept form of the plane మనం గుర్తు చేసుకోవాలి. Since equation of intercept form of the plane formula is, can you guess? That is x by a plus y by b plus z by c is equals to 1. Okay na? X by a plus y by b plus z by c is equals to 1. ఇక్కడ x y z లో పాయింట్ జనరల్ పాయింట్ ఏబిసిలో ఉండే సబ్స్టిట్యూషన్ చేయండి. x by 1 plus y by 2 plus z by 4. Then you can take the simplification is equals to 1. You know, denominator is LCM is 4. 1 4s 4, 4x అవుతుంది. Next 2 2s 4, 2y plus 4 1s 4 plus z is equals to 1. Take the cross multiplication. That is 4x plus 2y plus z is equals to 4 into 1 is 4. This is all a required equation of plane. Hence required equation of plane is of plane is అని ఆన్సర్ రాసండి. చాలా అంతే, చాలా సింపుల్ కదా. మనకి ఇచ్చిన ఇంటర్సెప్ట్స్ని ఇంటర్సెప్ట్ ఫామ్లో సబ్స్టిట్యూషన్ చేయడమే. ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటంటే x by a plus y by b plus z by c is equal to 1 అనేది equation of plane in intercept form. That is only used here, right? Now we can come forward next questions. Now look at the next question. From the limits, 2 questions will go. 5th and 6th are from the limits. 5th question I am doing first. Compute the limit of e power x minus 1 by 1 plus x under root minus 1. X tends to 0. ఈ లిమిట్ వాల్యూ కనుక్కోవాలి. ఈ లిమిట్లో మీరు అబ్జర్వ్ చేయండి, డినామినేటర్లో రూట్ ఓవర్ 1 plus x minus 1 ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ సర్డ్. Third is either in numerator or denominator or in both. You have to take the rationalization. For this solution you have to take the rationalization. Okay na? Rationalization factor is what? Rationalizing denominator with what? What is rationalizing factor? Root over 1 plus x minus 1 is root over 1 plus x plus 1. Rationalizing denominator and we have to divide and multiply with the root over 1 plus x plus 1. Therefore the limit becomes now limit x tends to 0. Okay now? Numerator is e power x minus 1 already is there. We are multiplying with root over 1 plus x with plus 1. Right? This is numerator. Denominator level the root over 1 plus x with plus 1 on the, we have to multiply minus 1 on the,
they are multiplying with plus 1 అంటే ప్లస్ 1 తీసుకున్నాం కాబట్టి మైనస్ 1 రాసేస్తున్నాను 1 రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ విత్ మైనస్ 1 ఇలా రాసిన ఒకటే రైట్ therefore this limit extends to 0 we have e power x minus 1 of root over 1 plus x plus 1 in the numerator right denominator ఉంది it is in the form of a plus b into a minus b a square minus b square a place lo root over 1 plus x that is root over 1 plus x whole square with minus 1 square right now we can come to the next steps right now limit extends to 0 e power x minus 1 by into numerator as it is ga rayandi into root over 1 plus x with plus 1 numerator as it is denominator observe చేద్దాం whole divided by root over 1 plus x square whole square అన్న కాబట్టి root square root cancel అయిపోయింది therefore 1 plus x is left over with minus 1 square is minus 1 plus 1 minus 1 కూడా cancel అయిపోయింది therefore what is the next step limit extends to 0 e power x minus 1 by denominator x ని e power x minus 1 కింద పెట్టండి ఇంకో టర్మ్ ఏముంది root over 1 plus x with plus 1 ఇప్పుడు టూ లిమిట్స్ ని సెపరేట్ చేయాలి ఫస్ట్ ఫంక్షన్ యాజ్ అ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e power x minus 1 by x is one first limit అలాగే ఇంకొక లిమిట్ ఏంటి లిమిట్ ఇంటూ both are into extends to 0 next is root over 1 plus x with plus 1 మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ లిమిట్ ఏ ఫార్ములా ఉంది ఎస్ యూ నో ది స్టాండర్డ్ ఫార్ములా లిమిట్ e power x minus 1 by x extends to 0 వాల్యూ is 1 ఈ లిమిట్ ఫస్ట్ లిమిట్ 1 అయింది ఆ ఫార్ములాస్ గుర్తు చేసుకోండి అలాగే లిమిట్ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్టెండ్స్ టు 0 లిమిట్ అప్లై చేస్తే రూట్ ఓవర్ 1 ప్లస్ 0 ప్లస్ 1 ఓకేనా 1 plus 0 into 1 1 plus 1 into 2 that's it this is only solution for this bit therefore మళ్ళీ ఆన్సర్ రాసండి లిమిట్ extends to 0 e power x minus 1 by root over 1 plus x with minus 1 is 2 అని ఆన్సర్ మెన్షన్ చేయండి చాలు ఓకేనా సో బేసిక్ స్టెప్స్ మేజర్గా మీ రేషనలైజేషన్ పార్ట్ లాస్ట్ 2 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా క్వశ్చన్ నెంబర్ 6 వాట్ ఈజ్ ఆస్కింగ్ కంప్యూట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 8 mod x plus 3x by 3 mod x minus 2x ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఇచ్చాడు ఇక్కడ స్పెషల్ టైప్ ఆఫ్ ఫంక్షన్ mod x ఉంది ఇప్పుడు మన ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే ఏంటి ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే ఇండైరెక్ట్గా x is reaches to పాజిటివ్ సైడ్ అంటే ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ రైట్ హ్యాండెడ్ లిమిట్ అయినప్పుడు mod x ప్లేస్లో x తీసుకోవాలి mod x is x ఒకవేళ ఎక్స్టెండ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ ఉందనుకున్నప్పుడు లెఫ్ట్ హ్యాండెడ్ లిమిట్ తీసుకోవాలి mod x ఉంటే మైనస్ x తీసుకోవాలి ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్టెండ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ అయినప్పుడు ఓకే ఇది ఇప్పుడు ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి mod x ప్లేస్లో ఏం తీసుకోవాలి x తీసుకోవాలి దేర్ఫోర్ లిమిట్ ఈక్వల్స్ టు లిమిట్ LT అని కూడా రాయొచ్చు ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 8 into mod x ప్లేస్లో x పెట్టినాను 8x అవుతుంది ప్లస్ 3x యాజ్ ఇట్ ఈస్ బై డినామినేటర్ ఆల్సో 3 into mod x is x 3x minus 2x now this becomes limit extends to infinity 8x plus 3x is 11x by 3x minus 2x is x you can understand that what happened limit extends to infinity 11x cancelled it becomes 11 11 is constant extends to infinity ఉన్న ఏదున్నా దాని వాల్యూ 11 అవుతుంది therefore finally the limit of the function extends to infinity 8 mod x plus 3x by we have to mention the answer like this by 3 mod x minus 2x is equals to 11 this is only answer for this question now look at the next question these are derivatives okay if f of x is given as 7 power x cube plus 3x then find the f dash x అంటే డెరివేటివ్ కనుక్కోవాలి దీని డెరివేటివ్ కనుక్కోవాలంటే మనకి ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చిన ఫంక్షన్ అంటే f of x is in the form of 7 power x cube plus 3x so now what is this form it is in the form of a power x you know derivative of a power x అంటే a power x into log e therefore what is first step f dash x అంటే derivative of 7 power x cube plus 3x అంటే 7 power x cube plus 3x రాయాలి into log 7 this is a power x derivative రాసాం కానీ ఇక్కడ 7 power x లేదు x ప్లేస్లో x cube plus 3x into దాని డెరివేటివ్ కూడా రాయాలి అంటే d by dx of x cube plus 3x
తెలుసు కదా, డెరివేటివ్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఉందా, ఏ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. ఇక్కడ ఏ ప్లేస్లో 7 ఉంది, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x ఉంది. ముందు ఏ పవర్ ఎక్స్ అంటే 7 పవర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x రాసి లాగ్ ఏ అంటే లాగ్ 7 రాస్తాం. కానీ మళ్ళీ పవర్లో ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x ఉంది కదా, దాని డెరివేటివ్ కూడా రాయాలి. దీన్ని చైన్ రూల్ అంటాం. Therefore next step is clearly we can write for that 7 power x cube plus 3x into log 7 into derivative of x cube derivative 3x square. You know x power n derivative n into x power n minus 1. According to that one, x cube derivative 3x square plus 3 into derivative of x 1 కాబట్టి 3 అయింది. దీని డెరివేటివ్ అంటే ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ 3x స్క్వేర్ రాస్తున్నాము, 3x డెరివేటివ్ 3 రాస్తాం. ఫైనల్లీ ద ఆన్సర్ వీ కెన్ రీరైట్ లైక్ దిస్ 7 పవర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x ఇంటూ 3x స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ లాగ్ 7 అని రాసండి. ఇది మనకు కావాల్సిన ఎఫ్ డాష్ ఎక్స్. అంతే, ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఇది మెన్షన్ చేయండి. దట్స్ ఇట్. క్లియర్? నౌ లుక్ ఫార్వర్డ్ సమ్ మోర్ క్వశ్చన్. Look at the next question. Find the derivative of 5 sin x plus e power x log x. The function derivative అడిగాడు. First we can take that function is some y. Let y is equals to y or fx whatever maybe we can take y better. Y is equals to 5 sin x plus e power x log x అనుకోండి. ఇచ్చిన ఫంక్షన్ y అనుకున్నాం. Derivative differentiate on both sides with respect to x. Differentiate on both sides with respect to x. On both sides with respect to x. Okay na? Left side enti y derivative dy by dx. Then is equals right side d by dx of 5 into sin x plus e power x into log x. Okay na? We can separate the two of the functions. First function 5 into sin x, 5 constant బయట పెట్టేసుకోండి. 5 into derivative of sin x first term. Okay na? Next term plus derivative of d by dx of e power x into log x. You know, second term is in the form of uv derivative. You know what is derivative of uv? d by dx of uv is already derivative chapter lo nenu discuss chesanu. Videos చూడకపోతే చూడండి. uv derivative u into v dash plus v into u dash. అంటే డెరివేటివ్ ఆఫ్ u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ప్లస్ v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్. డాష్ అంటే డెరివేటివ్ కూడా. నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. నెక్స్ట్ స్టెప్ dy by dx is equals to 5 into ఫస్ట్ టర్మ్ sin x డెరివేటివ్ యూ నో వెల్, sin x డెరివేటివ్ cos x ప్లస్ నెక్స్ట్ మాత్రం uv రూల్ అప్లై చేయాలి. uv రూల్ అంటే u ఇంటూ u అంటే ఏంటి ఇక్కడ e power x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ log x is 1 by x. డెరివేటివ్ స్టాండర్డ్ ఫార్ములాస్ రావాలి మీకు. e power x no derivative of log x into 1 by x plus log x into what is derivative of e power x? Yes, exactly, derivative of e power x is e power x only. Okay na? So we can understand here what is next step. 5 cos x plus ఇక్కడ LCM తీసుకుంటే e power x plus x log x e power x by x. Okay na? ఇలా ఉంచేసేయండి చాలు. ఒకవేళ ఎల్సిఎం కామన్ తీసుకున్నా ప్రాబ్లం లేదు, కామన్ తీసుకుని ఇంకో స్టెప్ రాస్తే కావలిస్తే. therefore dy by dx derivative of the given function is what 5 cos x plus రెండిట్లోంచి e power x కామన్ తీస్తే e power x is common, that is 1 plus log x into e power x. This is log x into e power x. Okay na? log x into e power x. But e power x is common, it becomes 1 plus x log x by x. అంతే. ఓకేనా? ఇది దీని ఆన్సర్. ఇలా పెట్టేసండి చాలు. 2 మార్క్ క్వశ్చన్ కాబట్టి ఈజీగా మీరు చేయొచ్చు. దట్స్ ఇట్. క్లియర్? రైట్. Look at this question, which is from errors and approximation. What is given here? If the increase in the side of the square is 2%, then find the approximate percentage increase in the area of the square. Rate of change in rate of percentage error in the side of the square ఇచ్చాడు, percentage error in area of the square అడిగాడు. side of the square some x అనుకున్నారు అనుకోండి. let x be the side of the square.
స్క్వేర్ ఏదైనా లెటర్ తీసుకోవచ్చు, ఎక్స్ అనుకున్నాను, ఎక్స్ ఎస్ ఏదైనా తీసుకోవచ్చు, స్క్వేర్ అనుకున్నాం. మనకి ఇచ్చింది ఏంటి, పర్సంటేజ్ ఎర్రర్ కదా. పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఏంటి, గివెన్ దట్ పర్సంటేజ్ ఎర్రర్ ఫార్ములా ఏంటి, గివెన్ దట్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఎక్స్, పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఎక్స్ అని, ఇన్ ఎక్స్ ఈజ్ 2. పర్సంటేజ్ అనేది ఓర్డింగ్లో ఇచ్చేస్తాం కాబట్టి 2 అంటే దీని ఫార్ములా ప్రకారం ఇదేంటి, డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఇచ్చాడు 2. ఓకేనా, ఇది మన దగ్గర ఉంది. ఇప్పుడు మనకు కావాల్సిన పర్సంటేజ్ అనేది ఏరియా కావాలి. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఏంటి, సిన్స్ దీనికి ఫార్ములాస్ తెలియాలి గైస్. ఏరియా ఆఫ్ ద స్క్వేర్, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్, కోన్ ఎక్సెట్రా, ఆ ఫార్ములాస్ తెలిస్తే మనకి ఈజీ. ఏరియా ఆఫ్ ద స్క్వేర్ డినోటెడ్ యాజ్ సమ్ ఏ లెటర్, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అంటే సైడ్ ఇంటూ సైడ్ కదా. సైడ్ ఏమనుకున్నా, ఎక్స్ అనుకున్నా, అంటే ఎక్స్ స్క్వేర్, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. ఇది 1 అనుకోండి. మనకి ఈ రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎర్రర్ ఇందా, పర్సంటేజ్ ఎర్రర్ ఇందా ఏరియా కావాలంటే డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 కావాలి. అందుకోసం ఏం ఇది 1 అనుకుని, ఇప్పుడు డిఫరెన్షియల్ ఆన్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అంటే ఏలో ఎర్రర్ డెల్టా ఏ ఇన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x ఇంటూ డెల్టా ఎక్స్ రాయాలి. డెల్టాని ఇలా రాయొచ్చు, లేదా వేరే మోడల్ కూడా రాయొచ్చు. ఓకేనా, డెల్టా ఏ వీ హ్యావ్ 2x ఇంటూ డెల్టా ఎక్స్, దిస్ ఇస్ టేకెన్ యాజ్ ఈక్వేషన్ 2. ఇది ఎలా వచ్చింది, ఏలో ఎర్రర్ డెల్టా ఏ, రైట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x రాసి ఇంకా ఇంటూ డెల్టా ఎక్స్ రాయాలి. ఇప్పుడు మనం పర్సంటేజ్ ఎర్రర్ రావాలంటే ఈక్వేషన్ 2/1 చేసి ఇంటూ 100 చేయండి. ఈజీ మెథడ్ చేస్తున్నాను. ఈక్వేషన్ 2లో లెఫ్ట్ సైడ్ డెల్టా ఏ ఉంది, డెల్టా ఏ బై ఈక్వేషన్ 1లో ఏ ఉంది, ఏం చేస్తున్నాం, ఇంటూ 100 కూడా చేయాలి. అదే కదా మనకు కావాల్సిన డెల్టా ఏ బై ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు రైట్ సైడ్ వద్దాం. రైట్ సైడ్ ఏముంది, 2x ఉంది, డెల్టా ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏం చేస్తున్నాం, 100 చేస్తున్నాం. ఇక్కడ ఏం క్యాన్సిల్ అయిపోయింది, ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముంది, 2 ఇంటూ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఉంది. వాట్ ఈస్ 2 ఇంటూ డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఈజ్ గివెన్ యాజ్ వాట్, 2 ఆర్ నాట్. సో ఇది ఇచ్చాడు చూడండి, అది మనము డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ప్లేస్లో 2 పెట్టాను. దేర్ ఫోర్ డెల్టా ఏ బై డెల్టా ఏ, డెల్టాని ఇలా కూడా రాయొచ్చు అని చెప్పాను కదా, ఇలా కూడా రాయొచ్చమ్మా మీ ఇష్టం. డెల్టా ఏ బై ఏ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ దీని ప్లేస్లో ఏం పెట్టాలి, డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ప్లేస్లో 2 పెట్టాలి. 2 ఇంటూ 2 4. హెన్స్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అని ఆన్సర్ రాశాను. హెన్స్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ద ఏరియా, percentage error in area is 2, 4 వచ్చింది మనకు ఆన్సర్ 4. అదే మనకు కావాల్సిన రిజల్ట్, రైట్. నౌ లాస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ tangents and normals. So that is last question in this model paper 1, 2 mark questions I said already. Okay, now what is that last question, we'll look at now. Yes, look at this question. What is asking, find the slope of the tangent to the curve y is equal to 3x power 4 minus 4x at x is equals to 4. Slope of the tangent అంటే derivative value at x is equals to 4 you have to find out. ఓకేనా, దానికోసం డెరివేటివ్ చేయాలి. వాట్ ఈస్ ద గివెన్ ఫంక్షన్ హియర్, y is equals to 3x power 4 minus 4x. Tangents normals అంటే అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ కదా, డెరివేటివ్స్ చేయాలి. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ x, డిఫరెన్షియేట్ on both sides with respect to x. Okay na, left side with respect to x, left side clearly y derivative dy by dx. Okay na, right side 3 into dy by dx of x power 4 constant by పెట్టేసి ఆ step direct last minus 4 into d by dx of x. Okay na, therefore dy by dx is equals to 3 into what is x power 4 derivative, yes 4x cube minus 4 into x derivative is 1. Therefore this is clearly 3 4 12x cube minus 4. This is dy by dx. Therefore dy by dx we have 12x cube minus 4, right. మనం ఏం చేయాలి, దీని స్లోప్ కావాలి. స్లోప్ ఆఫ్ టాంజెంట్ అంటే dy by dx వాల్యూ at x is equals to what is given 4. Therefore dy by dx slope of tangent at x is equals to 4. At x is equal to 4,
is dy by dx at x is equals to 4. X is equals to 4 అంటే x వాల్యూ 4 పై సబ్స్టిట్యూషన్ చేయాలి డెరివేటివ్లో. మన డెరివేటివ్ వచ్చిన 12x క్యూబ్ కదా, 12 ఇంటూ 4 క్యూబ్ మైనస్ 4. ఓకేనా, 12 4 కామన్ తీసుకుంటే 12 ఇంటూ 4 స్క్వేర్ 16 మైనస్ 1 ఏదైనా చేయండి మీ ఇష్టం, ఇది నేను చేసినట్టు చేయలేదు. 4 క్యూబ్ 64, 12 రాసే బదులు ఏం చేశాను, 4 క్యూబ్లో 4 ఉంది, 4లో కూడా 4 ఉంది, 4 కామన్ తీసుకున్నాను. ఇంకేమంటాను, 12 ఇంటూ 4 స్క్వేర్, 4 స్క్వేర్ అంటే 16. ఓకేనా, దట్ ఈస్ 4 ఇంటూ 12 16. 12 16 how much we can calculate it roughly. 12 into 16, 16 12s, 12 6 72 2 7, 12 ones 12, 12 plus 7 9, 19, 192. 192 with minus 1 means 191. 4 into 191. 191 4 how much? 4 ones 4, 4 9 36, 6 3, 4 ones 4, 4 plus 3 7, 764. This is only slope of tangent. Okay na? Slope of the tangent x is equal to 4 and answer రాసాను అయిపోయింది. Okay, this is a solution for this question. These are the various questions what I did in paper model paper 1. సో అన్ని 10 క్వశ్చన్స్ కూడా అకార్డింగ్ టు పబ్లిక్ వెయిటేజ్ ప్రకారం ఇచ్చాను ఫ్రమ్ ద 70% syllabus. Okay, I hope safe already do the practice. Conclude this video here. If you make sure enjoy this video, please like, share and subscribe. I will come with another topic in new video. Till then, have a great time. Take care. Bye bye.